ఈ రాత్రులేంటో నాకు అస్సలు నచ్చవు. మనం మర్చిపోదాం అనుకున్న విషయాలన్నీ పిచ్చి గుచ్చి మరీ గుర్తు చేస్తూ ఉంటాం. అయినా నా పిచ్చి కానీ గుర్తు చేయకపోతే మాత్రం ఖుషిని ఎలా మర్చిపోగలను? ఎందుకంటే మనం ప్రేమించిన అమ్మాయిని మర్చిపోగలమేమో కానీ మనకి ప్రేమని పరిచయం చేసిన అమ్మాయిని అస్సలు మర్చిపోలేం. ఫస్ట్ లవ్ మన లాస్ట్ బ్రెత్ దాకా గుర్తుండిపోతుంది. అప్పుడే లైఫ్లో ఫస్ట్ టైం నేను ఖుషిని చూశాను. అరే ఏంట్రా? అరే నా పెన్ చూసావా? వీడి పేరు ప్రసాద్. మన గుడికి వెళ్ళి ప్రసాదం తినకపోతే ఎంత ఇన్కంప్లీట్గా ఉంటుందో, వీడు లేకపోతే ఈ కథ కూడా అంతే ఇన్కంప్లీట్గా ఉంటుంది. చూడలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? మ్యాథ్స్ హోంవర్క్ చేయలేదు, మ్యామ్ తిడుతుందని భయమేస్తుంది. దానికి యాడ్ అవడం ఎందుకు? నేను హోంవర్క్ చేశా. నా బుక్ తీసుకో. మరి నీకు? పర్వాలేదు. నా మ్యాథ్స్ హోంవర్క్ బుక్ చూసావా? నాకు కనిపించట్లేదు. చూడలేదురా. టైంతో పాటు చాలా మారాయి. మా రిలేషన్ జస్ట్ ఫ్రెండ్స్ నుండి బెస్ట్ ఫ్రెండ్స్గా మారింది. మా చదువు స్కూల్ నుండి కాలేజ్కి మారింది. ఖుషి మీద నా ఇష్టం ప్రేమగా మారింది. రేయ్ ఖుషి ఎక్కడరా? అవతల షోక్ టైం అవుతుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, సరదాగా శారీ కట్టుకుని రమ్మన్నా, అందుకే లేట్ అయిందేమో. శారీ మన ఖుషి. ఆ, రేయ్ దానికి చుడీదార్ మీద చున్నీ ఎలా వేసుకోవాలో తెలియదురా. శారీ ఎలా వేసుకొని వస్తుంది అది కూడా నువ్వు చెప్పేవని. అవదలే కానీ లైట్ తీసుకో. శారీ అంట. వెళ్దామా? ఈడేంటి ఏంట్రా? ఏదో చెప్పాలని పిలిచి సైలెంట్గా ఉన్నావేంట్రా? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదురా. నా దగ్గర అయితే డబ్బులు లేవు. రే నా దగ్గర అస్సలు లేవు. ఏహే ఇది పాకెట్కి సంబంధించిన మ్యాటర్ కాదురా. పాకెట్ వెనకాల ఉన్న దాని గురించి మ్యాటర్. ఆ? రేయ్ హార్ట్ మ్యాటర్ రా. ఓ ఓకే. ఇంటర్లో గిరిజ గుర్తుందా? ఆ, గుర్తుంది. నువ్వు హాయ్ పూకి అంటే పోరా పూక. రేయ్ అదే పోరా పూకి అంది తనే కదా. తనతో లవ్లో ఫెయిల్ అయ్యాక ఇంకెవరిని లవ్ చేయకూడదు అనుకున్నారా? కానీ తనని చూశాక నా ఒపీనియన్ మారిపోయింది. ఎవర్రా అమ్మాయి? ఈసీ రమ్య. రేయ్ అదా మెకానికల్ మోహన్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్ కదరా? అది ఫస్ట్ ఇయర్లో రా. మరి ఈసీ ఆకాష్ గాడు? అది సెకండ్ ఇయర్లో. మరి థర్డ్ ఇయర్లో సివిల్ సురేష్ గాడు. ఛీ నిన్నే వాడితో కూడా. ఇంకా మిగిలింది మన బ్రాంచే కాబట్టి నువ్వు ట్రై చేస్తా అంటున్నావు అంతేనా? రే ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసి కూడా నువ్వు ఎలా లవ్ చేసావురా? అంటే తను ఫ్రెష్గా ఉన్న డేస్లోనే, ఐ మీన్ ఫ్రెషర్స్ డేలోనే చూసి లవ్ చేసా. మాట్లాడడానికి మొహమాట పడ్డా. ఈ గ్యాప్లో ఆ మోహన్ కూడా తగులుకున్నాడు. బ్రేకప్ అయిందని తెలిసి ఎఫ్బీలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారా. నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే లోపే ఆ ఆకాష్ గడ్ లవ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందిరా. సరిపోయింది. వాడితో బ్రేకప్ తర్వాతే సురేష్ గడు. మరి ఆకాష్ గడికి సురేష్ గడికి మధ్య గ్యాప్లో నువ్వేం చేసావురా? గ్యాప్ లేదురా, సురేష్ గడ్ వల్లే ఆకాష్ గడితో బ్రేకప్ అయింది. ఓహో, నిన్నే వాడితో కూడా బ్రేకప్ అయింది. అందుకే నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. రే నిన్నే కదరా ఆ పిల్లకి బ్రేకప్ అయింది. గివ్ హర్ సమ్ టైమ్ టు హీల్. అంత లేదు,
తనకి హీల్ అయ్యే టైం ఇస్తే తర్వాత నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ప్రపోజ్ చేసేసా. రే అలా ఎలా ప్రపోజ్ చేసావురా? ఎందేరా భయపడతావు? మా అయితే నో అంటది అంతేగా. ఛీ, ఈడు మారాడు. కనీసం ఒక్క ఫ్లవర్ కూడా ఇవ్వకుండా ప్రపోజ్ చేసావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఎక్కడ ఉండడు. నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలమ్మా, కెరీర్ మీద ఫోకస్ చేయాలి, లేదంటే కష్టం. రే ఏడ్రా వీడు, ఏదో సర్ప్రైజ్ అన్నాడు. నాకు అదే చెప్పాడు. రే మావా, చెప్పా. సెకండ్ హ్యాండ్ స్కూటీ రా, కొత్త కొన్నా. ఎలా ఉంది? ఇదేనా నువ్వు చెప్పిన సర్ప్రైజ్? యా. రే ఒక్కలాగా. సరే నడుతాను రా. నీకు సైకిలే సరిగ్గా తోలడం రాదు, మళ్ళీ బండి బుజ్జిమంట మెరిసిపోతుంది. రే ఇవ్వరా. వద్దురా వద్దురా. నువ్వు నాకు విషయం స్లోగా. సూపర్. ఖుషి నీకేం కాలేదుగా? లేదు కానీ బండి బొక్కల బండి పోతే పోయింది. నీకేం కాలేదుగా? అదే 10,000. ఏమంటావురా? 10,000 కదరా, 25,000. డబ్బుదే ఉందిరా, మనిషే శాశ్వతం. నువ్వురా, చూసుకోవాలి కదా. అయిపోతావు. బండి అప్ప పడేస్తారు కదరా. ఏంటి బ్యూటీ పార్లర్ అని చెప్పి పెయింట్ షాప్ ఉంది ఆపావు అంటే ఫైనల్గా ఫిక్స్ అయిపోయావా నీ ఫేస్కి ఇదే కరెక్ట్ అని? అటు చూడు. మరి అటువైపు ఆపేవాను కదా. యూటర్న్కి ఇంకా 2 కిలోమీటర్స్ ఉందిరా. అపాయింట్మెంట్ ఆల్రెడీ లేట్ అవుతుంది. వెళ్తాను, బాయ్. సరే. లేట్ అవుతుంది, నేను సెండ్ ఆఫ్ ఇచ్చేసేస్తాను. సరే బాయ్. బాయ్. ఏరా ఖుషి బర్త్డే కదా, గిఫ్ట్ ఏం ప్లాన్ చేయలేదా? చేసా. చూసావా? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఖుషి. థ్యాంక్ యూ. నేను ఒకటి అడుగుతా, ఏమనుకో కదా? అడుగు. ఆర్ యూ ఇన్ రిలేషన్షిప్ విత్ ఆర్య? గోల్డా? గోల్డ్ రింగ్ గర్ల్ ఫ్రెండ్స్కి ఇస్తారా, ఫ్రెండ్స్కి కాదు. షీస్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్ రా. వి జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఈ రింగ్ తన గిఫ్ట్ కాదురా, ఇది యాక్సెప్ట్ చేస్తే తనే నా లైఫ్లో బిగ్గెస్ట్ గిఫ్ట్. సరదాగా హలో చెప్తే అడ్వాంటేజ్ తీసుకునే అబ్బాయిలు ఉండే ఈ రోజుల్లో ఇలాంటి జెన్యూన్ ఫ్రెండ్ దొరకడం ఇట్స్ రియల్లీ ఎ గాడ్ గిఫ్ట్. ఇలాంటివి చాలా చూసాం. ఫస్ట్ ఫ్రెండ్ అంటారు, తర్వాత లవర్ అంటారు. సరే అయితే చూడు, మేము లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్గానే ఉంటాం. లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్గా ఉండడం కన్నా లైఫ్ పార్ట్నర్లో గొప్ప క్వాలిటీ ఇంకేముంటుందిరా. అందుకే ఐ వాంట్ ఖుషి టు బి మై లైఫ్ పార్ట్నర్. సరే, నీకు జస్ట్ వాడు ఫ్రెండే, నీకు వాడి మీద ఫీలింగ్స్ లేకపోవచ్చు. ఒకవేళ వాడికి నీ మీద ఫీలింగ్స్ ఉంటే? రేయ్, నీకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఓకే, తనకి నీ మీద ఫీలింగ్స్ లేకపోతే? ఎనీవేస్ టేక్ కేర్. ఏంట్రా? ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నా? రే తొందరగా చెప్పురా, కింద ప్రసాద్ గారు వెయిటింగ్ మన కోసం. ఏం లేదే.
ఫేస్ ఏంటి అలా ఉంది? అంతా ఓకేనా? ఓకే. సరే, నాకు ఆకలి అవుతుంది, తిందాం పద. గుండెల్లో దాచుకున్న ప్రేమని నీకు చెప్పాలని వేల సార్లు అనుకున్నా, కానీ చెప్పలేక మౌనంలో మిగిలిపోయా. లక్షణమైన అమ్మాయి, జాబ్ కూడా చేస్తుంది. అమ్మా, నేను వెళ్తున్నాను. తనను కలిసి తనతో మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఊరో సెకండ్స్ సినిమా లేట్ అయితే గేట్ దిక్తే మా నాన్న వాతెట్టాడు. ఇదిగో మాయా పెద్ద వాత చూడు, ఇదిగో. ఓకే ఓకే ఓకే, గుర్తొచ్చింది.